వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో వెయిట్ లాస్కి సంబంధించి ఒక చక్కటి వెయిట్ లాస్ డ్రింక్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. అయితే వెయిట్ లాస్ డ్రింక్ గురించి డిస్కస్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా కూడా మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే కనుక చాలా ఫ్యాక్టర్స్లో మనం కేర్ తీసుకోవాలంటే ఏదో ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తీసేసుకుని లేకపోతే ఏదో ఒక డైట్ మార్చేసుకుని ఏదో చిన్న చిన్నగా మార్చేస్తే మీ వెయిట్ లాస్ అయిపోరు. ఎందుకంటే మనం వెయిట్ గెయిన్ అవుతున్నాము అని అంటే చాలా రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ మనం చెక్ చేసుకోవాలంటే హెరిడిటీగా మన పేరెంట్స్ నుంచి మనకు వారసత్వంగా బాగా ఎక్కువ బరువు పెరగటం రావచ్చు, లేదంటే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, మన హెల్త్ ఫ్యాక్టర్ కూడా మెయిన్ అనమాట. కొన్ని కారణాల వల్ల మనం యూజ్ చేసేటటువంటి మెడిసిన్స్, సో కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఈ కారణంగా కూడా మనము లావ్ అవ్వటం, సన్నగా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్లో గమనించుకుని మనము ఏ ఫ్యాక్టర్లో లావ్ అయ్యాము అండ్ అదేవిధంగా లైఫ్ స్టైల్ కూడా చాలా ముఖ్యం. సో కొంతమంది లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా ఉండదు, వాళ్ళు ఏ టైంకి పడితే ఆ టైంకి ఏది కావాలంటే అది ఎంత కావాలంటే అంత తింటూ ఉంటారంటే ఒక ప్లానింగ్గా ఉండదు. అయితే అలా ఏ టైంలో పడితే ఆ టైంలో ఎంత కావాలంటే అంత తిన్నా కూడా కొంతమంది యొక్క శరీరం దాన్ని జీర్ణించుకోగలుగుతుంది, కొంతమంది యొక్క బాడీ టైప్ ఎక్కువ ఫుడ్ తీసుకోకపోయినా కూడా వెయిట్ అయిపోతూ ఉంటారు. ఇలా ఇన్ని ఫ్యాక్టర్స్లో చూసుకోవాలి. సో వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఏదో ఒక చిన్నది మీకు మొత్తం మార్పుని తీసుకురాలేకపోవచ్చు, బట్ కాకపోతే వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలలో ఇది కూడా మీకు ఒక చిరు ప్రయత్నంగా యూజ్ అవుతుందని చెప్తున్నాను. అంతేగాని కేవలం ఈ వెయిట్ లాస్ డ్రింక్తో మీరు పూర్తిగా వెయిట్ లాస్ అయిపోతారని నేను మాట ఇవ్వలేను. కానీ బట్ ఖచ్చితంగా ఇదైతే ట్రై చేస్తే అన్ని ఫ్యాక్టర్స్లో ట్రై చేస్తూ ఇది కూడా అడిషనల్గా తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇది ప్రతిరోజు కూడా మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే బాగుంటుంది, లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో తీసుకుంటే కూడా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇది మనకి ఫ్యాట్ కట్టర్ కింద యూజ్ అవుతుంది. అంటే మన బాడీలో ఉండే ఫ్యాట్ని కట్ చేసి సో మన బాడీలో బ్లడ్ ఫ్లో పర్ఫెక్ట్గా జరగటానికి, ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్టప్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ చూసిద్దాం. వెయిట్ లాస్ డ్రింక్కి మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి యాపిల్ అనమాట. సో యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే యాంటీ మైక్రోబయల్ గుణాలు కూడా చాలా అధిక శాతంలో ఉంటాయి. నెక్స్ట్ యాపిల్ అనేది ఒక ఫ్యాట్ కట్టర్గా యూజ్ అవుతుంది. అలాగే ప్రతిరోజు ఒక యాపిల్ తింటే హార్ట్కి చాలా మంచిది అని కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో యాపిల్ మనకి చాలా మేలు చేస్తుంది కాబట్టి ఒక యాపిల్ కావాలి. అండ్ నెక్స్ట్ మనకి వెయిట్ లాస్ డ్రింక్లో కావాల్సినటువంటిది జింజర్ అంటే అల్లం. సో ఈ జింజర్ ఏం చేస్తుంది అని అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ని బాగా స్ట్రాంగ్గా చేస్తుంది, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా కాపాడుతుంది. సో ఈ జింజర్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి ఇది కూడా ఒక ఫ్యాట్ కట్టర్ లాగా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి కావాలి గార్లిక్ అంటే వెల్లుల్లి. సో ఈ వెల్లుల్లిపాయల గురించి మనకి తెలియంది కాదు, వెల్లుల్లిపాయ చాలా మేలు చేస్తుంది, రక్తంలో ఉండేటటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇది కూడా ఒక మంచి ఫ్యాట్ కట్టర్ కింద యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, యాంటీ మైక్రోబయల్ గుణాలు కూడా మనకి వెల్లుల్లిలో చాలా ఎక్కువ శాతంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ వెల్లుల్లిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఏమైనా ఉంటే కూడా కట్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ మనకి కావాలి లెమన్ అంటే నిమ్మకాయ. సో ఈ లెమన్ జ్యూస్లో సిట్రస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ సిట్రస్ మనకి చాలా చక్కగా మేలు చేస్తుంది, మన బాడీలో ఇమ్యూన్ పవర్ని స్ట్రాంగ్ చేస్తుంది, అండ్ దాంతోపాటు బ్లడ్ ప్యూరిఫికేషన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ యాపిల్ క్లీనింగ్ విషయానికి వచ్చేప్పటికి ఇప్పుడు మనకి మార్కెట్లో ఒక మైనం లాంటిది కెమికల్ అనేది యాపిల్ తొందరగా కలర్ రావడానికి, నిలువ ఉండడానికి పూస్తున్నారు. దీనివల్ల మనం అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము. సో దీన్ని క్లీన్ చేసేటటువంటి విధానం ఏంటి అని అంటే యాపిల్ని తినడానికి ఒక పావు గంట ముందు గోరువెచ్చని వాటర్లో నానబెట్టేసేయండి. ఆ వాటర్లో వీలైతే కొంచెం వెనిగర్ యాడ్ చేయండి, లేదంటే లైట్గా పసుపు, రాళ్ళ ఉప్పు వేయండి. సో ఆ విధంగా వేస్తే నీట్గా క్లీన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత దీన్ని ఒక గుడ్డ పెట్టి తుడవాలన్నమాట యాపిల్ని. చాలామంది పై లేయర్లోనే కదా కెమికల్ ఉంటుందని చెప్పి పై లేయర్ని పీల్ చేసేస్తున్నారు. ఎప్పుడైతే యాపిల్ పై లేయర్ పీల్ చేసేస్తారో ఆ లేయర్లోనే మనకి చాలా మంచి ఫైబర్ గుణాలు అనేవి ఉంటాయన్నమాట, అవన్నీ మనం మిస్ అయిపోతాం. కాబట్టి రాళ్ళ ఉప్పు వేసి ఒక గిన్నెలో గోరువెచ్చని వాటర్ అందులో పోసి యాపిల్ని శుభ్రం చేయాలి. సో ఇప్పుడు నేను అదే విధంగా చేయబోతున్నాను. సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం రాళ్ళ ఉప్పుని వేస్తున్నాను అండ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. నార్మల్ వాటర్ వేస్తున్నాను, గోరువెచ్చని వాటర్ వేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. సో ఇలా దీన్ని కాసేపు నాననిచ్చి ఆ తర్వాత దీన్ని చాలా
శుభ్రంగా క్లీన్ చేయాలన్నమాట. కాసేపు దీన్ని నానబెడదాము. అండ్ ఈలోపు మనం ఏం చేద్దామని అంటే అల్లం ఉంది కదా, ఈ అల్లాన్ని శుభ్రం చేసుకొని దీని పైన లేయర్ని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. మనకి ఎంత అల్లం సరిపోతుంది అని అంటే ఈ టిప్ కోసం ఇంత అల్లం అయితే మనకి సరిపోతుంది. అంటే కొంచెం చాలు, ఒక గ్లాస్ జ్యూస్ మనం చేసుకుంటాం కదా, సో ఇదే మనకి చాలా ఘాటుగా ఉంటుంది, ఇంత అయితే సరిపోతుంది. సో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అల్లం కట్ చేద్దాము. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి వెల్లుల్లిపాయ. మనకి వెల్లుల్లిపాయ కూడా కేవలం 2 వెల్లుల్లి రేఖలు సరిపోతాయి మనకి. ఇందులోకి 2 వెల్లుల్లి రేఖలు, అలాగే కొంచెం అల్లం, నిమ్మకాయ కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకుందాము. కొంచెం నిమ్మకాయ. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని మనము మిక్సీ జార్ ఉంది కదా, ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసేద్దాము. నిమ్మకాయ లాస్ట్లో మనం యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు యాపిల్ని శుభ్రంగా కడిగి పెట్టాను చక్కగా. ఈ విధంగా మీరు ఎప్పుడు యాపిల్ కడిగినా కూడా ఈ ప్రొసీజర్లోనే కడగండి. అలాగే కూరగాయలైనా కూడా ఈ ప్రొసీజర్లో కడిగితే మీరు కాస్త రాతి ఉప్పులో నానబెట్టి కాస్త పసుపు కూడా వేయండి కూరగాయలు అయితే, ఎందుకంటే ఇప్పుడు చాలా కెమికల్స్ ఉంటున్నాయి, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు కదా, ఆ కారణంగా. రోజుకి ఒక యాపిల్ సరిపోతుంది, అంటే ప్రతిరోజు ఒక యాపిల్. చాలామంది వెయిట్ లాస్ కోసం యాపిల్ సిడార్ వెనిగర్ యూస్ చేస్తారు కదా, సో యాపిల్ సిడార్ వెనిగర్ కంటే కూడా ఇది ఇంకా మంచిది. ఆల్రెడీ నేను యాపిల్ సిడార్ వెనిగర్ గురించి కూడా మీకు చెప్పాను. బట్ యాపిల్ సిడార్ వెనిగర్ కంటే ఒరిజినల్గా అంటే ఫర్మెంటెడ్ యాపిల్ ఆల్కలైజేషన్ చేసి గుడ్ బ్యాక్టీరియా వేసి తయారు చేస్తారు దాన్ని. సో దానికంటే మీకు ఇది సేఫ్ సైడ్. అలాగే మనకి యాపిల్ తీసుకోవడం వల్ల తగినంత మోతాదులో శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. సో ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో నేను వేసేస్తున్నాను. ఇందులో లైట్గా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. దీంట్లో లైట్గా వాటర్ యాడ్ చేసి మిక్సీ చేయాలి. సో ఇది ఇలా పేస్ట్ అయిన తర్వాత, అంటే బాగా పేస్ట్ అయ్యాక అప్పుడు తీసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ని మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ కూడా, ఎందుకంటే జింజర్ స్మెల్ అలాగే గార్లిక్ స్మెల్ నెక్స్ట్ యాపిల్ అన్నీ మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ స్మెల్ అనేది ఉంది. ఉదయం కొంచెం ఘాటుగానే ఉంటుంది, బట్ మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని వడగట్టకుండా ఇలానే డైరెక్ట్గా తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఉండేటటువంటి ఫైబర్ పోషక పదార్థాలన్నీ కూడా వడగడితే మిస్ అయిపోతాయి. సో అందుకోసం దీన్ని వడగట్టకుండా మనము ఈ విధంగానే తీసుకోవాలి. అండ్ ఇందులో మనం కొంచెం టేస్ట్ కోసం మనము హనీని యాడ్ చేసుకోవచ్చు. హనీ కొంచెం ఎక్కువగా తీసుకున్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొంచెం మనకి సిట్రస్ ఉంటే బాగుంటుంది, కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందని అనుకుంటే కనుక మనము నిమ్మకాయ కూడా ఇందులో పిండుకోవచ్చు, అది మనం తీసుకునే టేస్ట్ని బట్టి. సో అది హనీని యాడ్ చేశాక బాగా మిక్స్ చేసి, అండ్ ఇది మనకి స్టమక్ ఫుల్గా ఉంటుంది అనమాట. తీసుకుంటే మనకి కంప్లీట్గా మనకి ఆకలి తీరినటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. అలాగే దీన్ని ఉదయం లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ముందు తీసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. గ్యాస్ట్రిక్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి వాళ్ళు దీన్ని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కాకుండా మనం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, బట్ ఇది బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇది తీసుకొని ఒక 2 ఇడ్లీలు లేకపోతే ఒకటే దోశ, ఒకటే చిన్న చపాతీ, అట్లా అంటే చిన్న తక్కువ క్వాంటిటీలో బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇది ఫుల్గా తీసుకోండి మీరు, లేదంటే ఈవినింగ్ టైమింగ్స్లో అయినా తీసుకోండి. ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది ఒకటే కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ అదేవిధంగా ఎక్సర్సైజెస్, ఫ్యాట్ తక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు, ఇలా అన్ని రకాలుగా మెయింటైన్ చేస్తారంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. చూసారు కదా వ్యూవర్స్, వెయిట్ లాస్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్. యాపిల్, జింజర్, అలాగే మనకి లైమ్, గార్లిక్, ఈ 4 అనమాట. అంటే ఒక యాపిల్, నెక్స్ట్ దాంతోపాటు అల్లము, వెల్లుల్లి,
అండ్ దాంతోపాటు నిమ్మ, ఇవన్నీ కూడా మనకి సిట్రస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఫ్యాట్ కట్టర్ కింద పనిచేస్తుంది, జీర్ణశక్తి పెంపొందింపచేస్తుంది. సో వెల్లుల్లిపాయలో ఉండేటటువంటి యాంటీ మైక్రోబయల్ యాక్టివిటీస్ కూడా మనకి చాలా మేలు చేకూరుస్తాయి. సో ఓవరాల్గా ఈ వెయిట్ లాస్ డ్రింక్ని మీరు ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా తీసుకోండి, మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. అండ్ దీంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ముఖ్యము. సో లైఫ్ స్టైల్ అనేది చాలా హెల్దీగా ఉండాలి. అండ్ అదేవిధంగా కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి. నెక్స్ట్ మన కొవ్వు పదార్థాలని తక్కువగా తీసుకుంటే మేలు జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని రెస్పెక్టబుల్గా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరీ చెప్తున్నాను, ఎందుకంటే మీ మంచి కోసం యూట్యూబ్లో మేము కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటాం. అవి మీరు నచ్చితే పాటించండి, లేదంటే లైక్ తీసుకోండి. సో ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు ఏ వ్యక్తికి లేదు. అందుకోసమే చెప్తున్నాను, కేవలం నా వీడియోస్కే కాదు, యూట్యూబ్లో ఉన్న ఏ వీడియోస్కైనా కూడా మీకు నచ్చితే పాటించండి, లేదంటే లైక్ తీసుకోండి. సో ఓకే, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.